రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేశామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సూపర్ 6 హామీల్లో భాగంగా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. యాంత్రీకరణ, విత్తనాలు, ఎరువుల నుంచి ధాన్యం కొనుగోలు వరకు తమ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్శించారు. రైతులకు రైతు భరోసా పేరిట ఏడాదికి 7,500 ఆర్థిక సాయం చేయడం మినహా మరే సమస్యను పట్టించుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. వ్యవసాయం అనేది మన రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి రంగం అధ్యక్ష. దాదాపుగా 60-65% జనాభా ఈ రంగం మీద, అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అధ్యక్ష. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడం ఒకటి. ఈ రంగంలో అనునిత్యం కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రంగం గురించి నాకంటే తమకు ఎక్కువగా తెలుసు. అటువంటి రంగాన్ని గతంలో పరిపాలించినటువంటి గొడ్డలపాటి అధ్యక్ష, ఒకసారి గతాన్ని కూడా చెప్పాలి, రైతులకు ఒకసారి గుర్తు చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత కూడా ఈ శాసనసభ మీద ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నికల హామీ కింద మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రతి రైతుకి కూడా చెప్పారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500కు బదులు 7,500 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఇచ్చిన మాట తట్టారు. ఈరోజు రైతు భరోసా అయినా, ఈరోజు అన్నదాత సుఖీభవ అయినా, రైతు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి సహాయం తప్ప ఇది మొత్తం వ్యవసాయ రంగానికే మేలు చేస్తుందంటే చాలా పొరపాటు అధ్యక్ష. ఇది వ్యవసాయం చేసినప్పుడు రైతు బయట నుంచి అప్పు తెచ్చుకోకుండా మనం వ్యవసాయానికి సహాయం గురించి ఇస్తున్నాం. మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి అధ్యక్ష. దుర్మార్గమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద రైతుకి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. రైతులకి భూసార పరీక్షలు లేవు, యాంత్రీకరణ ఇవ్వలేదు, సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. ఏదైనా పంట తగ్గితే గొప్పగా నేను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి మొత్తం కొంటున్నానని చెప్పి 5 సంవత్సరాలు ఏ విధంగా రైతుకి దగా చేశారో ఒకసారి శాసనసభ ద్వారా గుర్తు చేస్తున్నాను. దుర్గమ్మ ఆలయంలో నూతన లడ్డూపోటు అత్యాధునిక అన్నప్రసాదం భవనాలను ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు 21వ తేదీన వస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నిర్మితమైన భవనాలను దేవాదాయ కమిషనర్ కె రామచంద్రమోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన లడ్డూపోటు అత్యాధునిక అన్నప్రసాద భవనాల నిర్మాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం లడ్డూపోటు పేరిట ప్రసాద తయారీ కేంద్రం, అత్యాధునిక వసతులతో కూడిన అన్న ప్రసాద భవనాలను కోట్లాది రూపాయలు వెచ్చించి దేవస్థాన అధికారులు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ భవనాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో తుది పనులను దేవాదాయ శాఖ కమిషనర్ పరిశీలన చేశారు. ఈ భవనాలను శాస్త్రోక్తంగా ప్రారంభం చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో దేవస్థానానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమతో పాటు దేవస్థాన ఇంజనీర్లు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
12 గంటలు కదా వస్తాను లోపల మేము హోమం అవన్నీ పూర్తి చేసేసి పూర్ణ అన్ని కూడా ఓనాలు కాటేస్తే పెట్టాలి చేసేసి దాన్ని పెట్టుకున్నాము. ముదిరాజు సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు. అసెంబ్లీ సమయంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు కూటమి ప్రభుత్వం 34% రిజర్వేషన్లు కల్పించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన ముదిరాజు కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ద్వారా అలాగే ముదిరాజు కులానికి చెందిన వారు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందన్నారు. కురివి కృష్ణస్వామి ముదిరాజ్, సాయన్న ముదిరాజ్ సామాజిక వర్గంలో పెద్దలుగా ఉన్నారని, వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రభుత్వం బీసీల పట్ల చాలా చిత్తశుద్ధితో బీసీలకి వెన్నుదన్నుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది అధ్యక్ష. నిన్న కూడా కార్పొరేషను మున్సిపల్ 34% ఇవ్వటం బీసీల్లో మళ్ళీ తిరిగి ఒక ఆత్మగౌరవం, ధైర్యం ఏర్పడింది అధ్యక్ష. దీంట్లో మా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువ అధ్యక్ష. ముదిరాజ్ సామాజిక వర్గానికి మనం మిగతా కమ్యూనిటీలన్నింటికి కూడా బీసీ కార్పొరేషన్లో అన్ని కుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. వీళ్ళు ఎప్పటి నుంచో అసోసియేషన్ నుంచి అడుగుతున్నారు అధ్యక్ష. ఈ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముదిరాజ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గం వెనుకబడిన సామాజిక వర్గం కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే ఈ కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు, అలాగే పండుగ సాయన్న ముదిరాజు గారు, వీరి జయంతులు ఆ సామాజిక వర్గంలో ఎంతో సేవ చేసిన వాళ్ళ అధ్యక్ష. ఈ జయంతి వర్ధంతి ఏదో ఒక కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఆ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎంతో మంది బీసీలు, స్వాతంత్ర సమరయోధులు, పెద్దలందరినీ గౌరవించాం అధ్యక్ష. వీరిని కూడా గౌరవించే విధంగా తమ ద్వారా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అది కూడా చేయాలని చెప్పి ఈ ముదిరాజుల్ని కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటూ మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతూ సెలవు తీసుకుంటాం. పిల్లలను మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్స్ కు దూరం చేసి వారిలో సృజనాత్మకత, ఆలోచన శక్తిని పెంచడంలో గ్రంథాలయాలు ఎంతో కీలకమని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో తెలిపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. గ్రంథాలయాలు అభివృద్ధిపై మంత్రి లోకేష్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా కేంద్ర గ్రంథాలయాలు పెరుగుతున్నాయన్నారు. గ్రంథాలయ సెస్ నిధులు తిరిగి సంబంధిత బోర్డుకు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ వివరించారు. అమరావతిలో అత్యాధునిక వసతులతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మిస్తామని చెప్పారు. అధ్యక్ష, గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము. సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళిన సుమారుగా 200-300 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతాం జరుగుతుంది అధ్యక్ష. అనేక మార్లు కూడా నాకు ఫోటోలు కూడా వాళ్ళే పంపిస్తాం జరిగింది. థ్యాంక్ యూ కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నియోజకవర్గం, జిల్లా, జోనల్, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. బలోపేతం ఇక్కడ ఆల్రెడీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా బలోపేతం చేయాలి, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో లేదంటే పాతపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లా గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్ గత ప్రభుత్వాలు ఏంటంటే అది నేటికల్ CFMSకి పెట్టేసి డైరెక్ట్గా ట్రెజరీకి తీసుకొచ్చారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడి అది మాకు ఇవ్వండి, అది మా నిధులు కనుక అది రేపు గ్రంథాలయాలు ఏర్పాటు చేసాక ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్తాం జరిగింది అధ్యక్ష. అది ఈ సంవత్సరం నుంచి మాకు నిధులు ఇస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యురాలకు నేను హామీ ఇస్తున్న అధ్యక్ష, 9 నెలల్లో కడప గ్రంథాలయ పూర్తి చేసే బాధ్యత
నేను తీసుకుంటాను. మేడం గారి చేతుల మీదుగా ఆ గ్రంథాలయాలు కూడా ఆ కడప ప్రజలకి అంకితం చేస్తామని సభాముఖంగా సభ్యురాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదే డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. డిఎస్సిలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అన్ని ఆధారాలు ప్రజల ముందు ఉంచామన్నారు. ఈ అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందనే తమకు హోదా ఇవ్వలేదన్నారు. కౌన్సిల్లో సమయం ఇవ్వకుండా బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రి కొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారని చంద్రబాబు లోకేష్ను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. డిఎస్సి అక్రమాలపై పోరాడుతున్నామని తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందన్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాలేదనే సాకుతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడాన్ని జగన్ తప్పుపట్టారు. 2025 నోటిఫికేషన్తో ఇచ్చిన ఈ డిఎస్సి విషయంలో జరిగిన లీకేజ్, అక్రమాలపై మేము ఇప్పటి వరకు ఏ అంశాలైతే ప్రజల ముందు ఉంచామో అవన్నీ కూడా వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే కార్యక్రమం కూడా చేస్తుంది. అసెంబ్లీలో లోకేష్ మాట్లాడిన ప్రసంగం చూసినా కానీ, ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రసంగం విన్నా కానీ, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వాళ్ళు ఈ ఆరోపణలన్నీ కూడా ఒప్పుకున్న పరిస్థితులే కనిపిస్తాయి. తప్పు చేశారు అని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ గింజుకుంటారే తప్ప ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి మాత్రం ఆర్డర్ ఇవ్వరు. ఒక ఛాయాచిత్రం 1000 మాటల భావానికి ప్రతిరూపమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఒక క్షణాన్ని శాశ్వతంగా బంధించి ఆ క్షణంలోని భావోద్వేగాన్ని, సంఘటనలను, చరిత్రను భావి తరాలకు అందించే అద్భుతమైన కళ ఫోటోగ్రఫీ అని ప్రశంసించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తొలుత జిల్లా కలెక్టర్ లక్ష్మీష, విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను, సమాచార పౌర సంబంధాల శాఖ జోన్ 2 ఆర్జేడీ పి తిమ్మప్ప, జిల్లా స్థాయి ఫోటోగ్రఫీ పోటీల జ్యూరీ సభ్యులు టిఎస్ రెడ్డి, సిహెచ్ విజయభాస్కర్రావు, కె రవికుమార్ తదితరులతో కలిసి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ అనేది క్షణాలను చిత్రాలుగా మలచి జ్ఞాపకాలను పదిలపరిచి మాటలకు అందని కథలను ప్రపంచానికి చెప్పగల శక్తివంతమైన మాధ్యమమని పేర్కొన్నారు. ఒక మంచి ఛాయాచిత్రం ఒక సంఘటనను సరైన విధంగా నిక్షిప్తం చేసి సమాజంలోని భావోద్వేగాలను, సంస్కృతిని, అభివృద్ధిని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు ప్రజలకు చేరవేయడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమన్నారు. కలెక్టర్ ఫోటోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి వారసత్వం, పర్యాటకం, యువత, P4 ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, ఉత్తమ న్యూస్ పిక్చర్స్ విభాగంలో పోటీలు నిర్వహించగా మొత్తం 221 ఛాయాచిత్రాల ఎంట్రీలకు రాగా 27 ఉత్తమ ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. వీరికి కలెక్టర్ లక్ష్మీష అతిథులతో కలిసి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. కేటగిరీ 1 ఆంధ్రప్రదేశ్ సంస్కృతి వారసత్వం పర్యాటకంలో ప్రథమ బహుమతి వైవివి సత్యనారాయణ, ద్వితీయ బహుమతి ఎన్ కిషోర్, తృతీయ బహుమతి ఎం ప్రశాంత్ సాధించగా యు దుర్గారావు, పి ప్రసాద్, వైవి ఆనంద్, ఆర్వి అప్పారావు, తిరుపతయ్య, కేబి నవీన్లు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. కేటగిరీ 2 యువత P4 ఆర్థికాభివృద్ధి సంక్షేమంలో ప్రథమ బహుమతి జిఎన్ రావు, ద్వితీయ బహుమతి సిహెచ్ నారాయణరావు, తృతీయ బహుమతి ఎస్ఎస్ విజయబాబులు సాధించగా సిహెచ్ మస్తాన్, మణికంఠ, సిహెచ్ నారాయణరావు, బి సతీష్ కుమార్, రాజేష్, మరిడయ్యలు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. అదేవిధంగా కేటగిరీ 3 ఉత్తమ న్యూస్ పిక్చర్లో కేవీఎస్ గిరి, ద్వితీయ బహుమతి రాజేంద్ర ప్రసాద్, తృతీయ బహుమతి దుర్గా ప్రసాద్ సాధించగా ఏ రామచంద్రరావు, కె చక్రపాణి, జి రమేష్, మరిడయ్య, సంపత్ కుమార్,
లక్ష్మీ భవన్ ప్రోత్సాహక బహుమతులను అందుకున్నారు. ఫోటోగ్రఫీ ఫోటోలో బహుమతులు పొందిన ఛాయాచిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనతో పాటు సీనియర్ ఫోటోగ్రాఫర్ పొట్లూరి ప్రసాద్ దశాబ్దాలుగా విశేష కృషితో సేవలందించిన అరుదైన వివిధ రకాల కెమెరాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో డిఐసిఆర్ఓ కెవి రమణారావు, డిపిఆర్ఓ ఎన్ నాగేశ్వరరావు, డివిజన్ పిఆర్ఓ కె రవి, ఫోటోగ్రఫీ పోటీల సమన్వయకర్త వివి ప్రసాద్, విఎంసి పిఆర్ఓ డాక్టర్ రజియా షబీనా, సహాయ సమాచార ఇంజనీర్ ధనుంజయ్ రాజ్, ఏవిఎస్ బి బాలాజీ, ఫోటో జర్నలిస్టులు, స్టూడియో ఫోటోగ్రాఫర్లు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ అనేది జస్ట్ ఫోటో తీయడం కాదు, దాంట్లో ఇక్కడ జరిగే సంఘటనలు ఆ సమయ ఘట్టాన్ని ఫోటో ప్రకారంగా క్యాప్చర్ చేసి భావితరాలకు అందజేయడానికి ఇది ఒక హిస్టరీ, ఒక కంప్లీట్ హిస్టరీ అని చెప్పొచ్చు. ఫోటో జర్నలిజం అంటే దాన్ని ఎంతో ప్యాషన్గా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ కూడా ఆ విషయాన్ని క్యాప్చర్ చేసి నెక్స్ట్ వాళ్ళకి తెలియజేయాలి, అది ఒక మెమొరీగా ఉండాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క కెమెరామెన్కి, ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్స్కి, ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం కండక్ట్ చేయడము జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో భాగంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్లో భాగంగా చేయడం చాలా ఆనందదాయకం. నిన్న వచ్చే ముందు ఢిల్లీరావు గారు స్టార్ట్ చేశారని చెప్పారు, అదే వారు కంటిన్యూ చేస్తూ మీరు కూడా చైతన్యం నింపడం, అట్లాగే మిగతా వాళ్ళు కూడా మోటివేట్ చేయడం మెయిన్లీ మన ఉద్దేశం. కాబట్టి దీనికి ముందు తీసుకెళ్ళడానికి యూత్ డిపార్ట్మెంట్ మన ప్రసాద్ గారు, అట్లాగే ఆల్ ద అఫీషియల్స్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ యంత్రాంగం, డిఆర్ఓ కావాల్సిన ఆర్డీఓస్, అలాగే ఆల్ ద అఫీషియల్స్ పాజిటివ్గా దీంట్లో ముందుకు రావడము, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల సహకారాలు అందుతున్నాయి. కాబట్టి ఇది ముందుకు వెళ్తూ ఉంది. సో దీంట్లో మీరు మరింత చైతన్యమై మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి, ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పడం. అలాగే ఇప్పుడు ఈసారి లాస్ట్ టైం ఈసారి డిమాండ్ బయట నుంచి కూడా వస్తుంది సార్, జర్నలిస్ట్గా కాకుండా బయట నుంచి కూడా అమెజర్స్కి కూడా పెట్టండి అని అడుగుతున్నారు. సో అటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, అందరినీ మనం సొసైటీలో ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీకు తెలిసే ఉంది, ప్రతి ఒక్కరు ఫోటో తీస్తారు, ప్రతి ఒక్కరు మొబైల్ నోట్ ఫోటోలు దిగవచ్చు. ఒక్కొక్కరు ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్క సంఘటనలు చూస్తూ ఉంటారు, సన్నివేశాలు చూస్తూ ఉంటారు. అది ఫోటోగ్రఫీ క్యాప్చర్ అయితే దట్ విల్ బికమ్ డాక్యుమెంటేషన్. ఆ డాక్యుమెంటేషన్ ఆయన తెలియకుండా చేసినా కూడా సో హీ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ హిస్టరీ. సో ఆయన తెలియకుండానే హీ విల్ బి క్యాప్చరింగ్ సో మెనీ ఈవెంట్స్. శాటిలైట్ లో పెట్టే కెమెరాలు తయారు చేసేది హ్యాజల్ బ్లేడ్ అనే ఒక కంపెనీ, స్వీడన్ కంపెనీ. వాళ్ళు 200 మెగాపిక్సెల్ కెమెరా తయారు చేసినప్పుడు, 3 కెమెరాలు తయారు చేసినప్పుడు మొట్టమొదటి కెమెరా వాళ్ళంతటా వాళ్ళు ఆఫర్ చేసింది టిఎస్ రెడ్డి గారు. ఆ కెమెరా ప్లస్ సాఫ్ట్వేర్ ఆ రోజుల్లోనే 1,62,00,000. అది ఈయన దగ్గర ఉన్నది. అలాగే ఇవాళ మన జర్మనీ వాళ్ళు తయారు చేసిన లైకా కెమెరా, అది కూడా మొట్టమొదట మన ఇండియా అనండి, ఆంధ్రప్రదేశ్ అనండి, ఏదైనా కానీ అది ప్రొక్యూర్ చేసింది టిఎస్ రెడ్డి గారు. మిత్రులారా, టిఎస్ రెడ్డి గారి దగ్గర కెమెరాలు ఉన్నాయంటే మనందరి దగ్గర ఉన్నట్టే. అందరూ కూడా ఆయన సహాయ సహకారాలు అన్నీ కూడా తీసుకుని ఆయన చాలా మనందరి మనిషి, మీ అందరికీ తెలుసు. ఆయన ఎన్నో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం కానీ, సెమినార్లు పెట్టడం కానీ, అలాగే ఈ ఫోటోగ్రఫీ ట్రేడ్ని ప్రోత్సహించడం కానీ, ఇవన్నీ కూడా ఒక పైనీర్ లాగా చేశాడు. కష్టపడి ఒక మంచి దృశ్యాన్ని, ఒక శాశ్వత జ్ఞాపకంగా మనిషి దృశ్య సైనికుల్ని గౌరవిస్తూ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు రాష్ట్రంలో ఎక్కడ లేదు, ఈ జిల్లాలోనే జరుగుతుంది ఆ సంప్రదాయం. ఈ జిల్లాలో కొనసాగిస్తున్నారు. చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న మా ఐఎన్పిఆర్ ప్రసాద్ గారు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు చాలా టైం అయింది. కాకపోతే ఒకే ఒక కోరిక ఏంటంటే, సార్ అన్నట్టు అందరూ చెప్పేది ఒకటే, ఒక దృశ్యం 1000 మాటలతో సమానం, లేకపోతే ఎన్ని కథనాలు రాసినా ఒక ఫోటో చాలు, మొత్తం వివరిస్తుంది. సార్ పొద్దున్న అన్నట్టు నిరక్షరాస్యులు కూడా కథనాన్ని, అంటే ఏదైనా సరే ఒక 6 లేదా ఒక ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్ రాసినా ఒక ఫోటో లేదనుకోండి, దానికి విలువ ఉండదు ఎంత రాసినా కూడా. కాబట్టి మనం ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు అందరికీ కూడా బాగా ఇష్టమైన రోజు ఈరోజు. మరి డాగ్యురే చిత్రపటానికి ఇప్పుడే సార్ నివాళులు అర్పించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.